ట్రంప్ డైరెక్ట్ గా గెట్ అవుట్ ఆఫ్ ద యుఎస్ఏ అని చెప్పేశారు. అసలు ఇది ఎవరికి చెప్పారో, ఎందుకు చెప్పారో ఇప్పుడు తెలుసుకున్నాం. బార్డర్ దాటి చాలా మంది యుఎస్ఏకి ఎంటర్ అయ్యారు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో. వాళ్ళందరికీ ఇనిషియల్ పీరియడ్ ఉంటుంది పరోల్ అని చెప్పి. అది 2 years వాళ్ళకి అప్డేట్ ఇచ్చేంత వరకు ప్రెసిడెంట్ ఆర్డర్ మేరకు వాళ్ళు అలానే ఉంటారు, లైక్ వితౌట్ ఎనీ స్టేటస్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళని ఏలియన్స్ అని చెప్పి ఒక వర్డ్ తో టర్మ్ చేస్తూ వాళ్ళు అలా డీల్ చేస్తూ ఉంటారు. CBP-1 అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. అందులో వీళ్ళందరికీ అసైలం సీక్ చేయొచ్చు అనమాట. ఇలా బార్డర్ దూకొచ్చిన వాళ్ళందరికీ. అలా అసైలం సీక్ చేసిన వాళ్ళందరూ అలా వాళ్ళ వల్ల వచ్చిన క్రైమ్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పి ఇలా అర్ధాక్షణంగా డైరెక్ట్ గా 1 million పీపుల్ కి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమ్లాండ్ సెక్యూరిటీ తోటి ఆ యాప్ లో మెసేజ్ చేపించేసి ఇట్స్ టైమ్ ఫర్ లీవింగ్ ద కంట్రీ అని చెప్పారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకవేళ ఇంత చెప్పినా కూడా మీరు వెళ్ళకపోతే, బై మిస్టేక్ గా ఎనీ రెఫ్యూజీ అలా దొరికితే పర్ డే మీ స్టేటస్ లేనప్పటి నుండి, అది ఎవరైనా సరే, మీ స్టేటస్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో అప్పటి నుండి పర్ డే $998, అంటే అక్షరాల ఆల్మోస్ట్ $1,000 పర్ డే మీ మీద ఫైన్ పడుతుంది. సో మీరు ఎన్ని డేస్ ఉన్నారో అన్ని డేస్ అన్ని కౌంట్ అవుతాయి అని చెప్పి క్లియర్ ఫైన్ నోటీస్ కూడా వచ్చేసి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం స్టే ట్యూన్ TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.